మీ 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 ట్రాప్ మీరు అది కాదు కదా. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారా? రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టు పట్టిరనుకో ఆటోమేటిక్గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరు అనుకో, ప్రతిసారి ఒక సీటు ఇవ్వండి 2 సీట్లు ఇవ్వని 42% స్ట్రైట్గా వస్తాయి కదా. ఈరోజు మీ లెక్క తేలితే అది అడగాడు అనుకుంటే, లెక్క తేలేకపోతే అది అడగనికనే ఉండదు. అది ఎమ్మెల్యేలా ఎంపీలా ఉమెనా ఇంకొకట. ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది చట్టసభలలో, ఎడ్యుకేషన్లో. ఈరోజు మీకు చట్టసభలలో లేదు. ఈ నెంబర్ తేలితే మీరు అడగడానికి మీకు ఫండమెంటల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ అయితే వస్తుంది కదా శ్రీనివాస్. దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్. దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడుండ్రి మీరు. దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికే బేస్ ఉండదు. బేస్ లేని ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీ అందరితోటి. అనేది మీకోసమే, కమిట్మెంట్ కోసమే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసినాము. దీన్ని వాడుకోండి. దీనిపైన పెరిగేది పెరుగుద్ది. 26లో జరగబోయే జనగణనలో కులగణన చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము. మనందరం కలిసి కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేర్చారు? కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా? కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేర్చారు? చేరిస్తే ఆటోమేటిక్గా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మన లెక్క మనకు తేలుతూనే ఉంటుంది, రిఫార్మ్ అయితేనే ఉంటుంది, ప్యూరిఫై అయితేనే ఉంటుంది కదా.